హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో స్పెషల్ అయితే మీషో నుండి ఒక రివ్యూ అండి. ఇదైతే చాలా వరకు యూజ్ అవుతుంది అందరికీ. కిచెన్లోకి స్టిక్కర్స్ ఉంటాయి కదండి, ఆ బండల్ అనమాట. ఇవి బాక్సెస్ పైన మనం స్టిక్కర్ నేమ్స్ అవి రాస్తాం కదా, పలానా పప్పు ఉప్పు అని చెప్పేసి రాస్తాం కదా, సాల్ట్ పెప్పర్ అని చెప్పేసి అలాగా స్టిక్ చేసుకునే స్టిక్కర్స్ అనమాట బాక్సెస్ పైన. చాలా తక్కువ కాస్ట్కే పడిందండి. మామూలుగా ప్యాక్ ఆఫ్ 12 ప్యాక్ ఆఫ్ 24 అని చెప్పి సపరేట్ స్టిక్కర్స్ అమ్ముతారు. అవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉందని ఇలాగా రోల్ మొత్తం ఆర్డర్ పెట్టేశామన్నమాట. చాలా తక్కువకే వచ్చింది. అరౌండ్ 113 రూపీస్కి ఏమో వచ్చిందండి, అంతే. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఇలాగా మనము బాక్సెస్ పైన స్టిక్కర్స్ని స్టిక్ చేసుకోవడం వల్ల ఈజీగా ఐడెంటిఫై చేసి మనం ఫాస్ట్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉంటుంది ఒకే ఇలాంటి స్టిక్కర్స్. అండ్ కిచెన్లో బాక్సెస్కి ఇలాగా స్టిక్కర్స్ స్టిక్ చేయడం వల్ల చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేసి ఏది ఎక్కడుందా అని ఈజీగా మనం పిక్ చేసుకోవచ్చు. ఇలాగా బాక్సెస్కి ఇట్లా డౌన్ సైడ్ అన్నా అంటించుకోవచ్చు, సైడ్ అన్నా అంటించుకోవచ్చు అండి. ఈజీగా మనకి ఎట్లా ఈజీగా ఉంటే అలాగా స్టిక్ చేసుకొని మనం నేమ్స్ రాసేసుకోవచ్చు. ఇలాగా మా అత్తమ్మగారు అయితే ఇలాగా కనిపించకుండా కింద అతికిస్తారనమాట. పిక్ చేసుకొని కింద చెక్ చేసుకొని యూజ్ చేస్తారు. నేనైతే ఇలాగ పైన స్టిక్ చేస్తాను, ఈజీగా పిక్ చేసుకోవచ్చు అనేసి. ఇలాగా ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఈ స్టిక్కర్స్ని. సో చాలా ఈజీగా మనం వంటింట్లో ఏది ఎక్కడుంది ఐడెంటిఫై చేయడానికి బాగా యూజ్ అవుతుందండి. పప్పులు ఉప్పులు అలాంటివన్నీ ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇలాగ సాబుదానా పౌడర్, డ్రై జింజర్ పౌడర్, ఇలా బియ్య పిండి ఇలా ఉంటాయి కదండి, ఇవన్నీ ఐడెంటిఫై చేయడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇలాగా రాసేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఐడెంటిఫై చేసి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా అన్నిటికీ నేమ్స్ అన్ని రాసేసుకొని అరేంజ్ చేసేసుకున్నాం. పొడ్లకంతా నీట్గా ఈజీగా పిక్ చేసుకోవచ్చు. అండ్ యూజ్ చేసేటప్పుడు కూడా చాలా కన్వీనియంట్ ఉంటుంది. ఇదే అండి ఇవాళ వీడియో. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, లింక్స్ కోసం కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.